ఉన్నాయి, మంచి మంచి గృహాలు ఉన్నాయి, పడుకోవడానికి మంచి మంచి మంచాలు ఉన్నాయి, రగ్గులు ఉన్నాయి. కానీ సమాధానం లేక ఇవన్నీ ఉన్నా కూడా వారికి అసమాధానంతో ఉంటున్నారు. కారణం ఏంటంటే సమాధానం లేకపోతే మనం తినలేం, సమాధానం లేకపోతే మనం నిద్రపోలేం, సమాధానం లేకపోతే మనం ఇంట్లో సురక్షితంగా నివసించలేం. కానీ ఈరోజు సమాధానం ఇమ్మని ఎక్కడికి వెళ్ళి అడిగినా, ఎవరైనా అడిగామనుకోండి, సమాధానం అంటే ఎక్కడ ఉంటుందండి, మాకు కూడా లేదండి. డాక్టర్లు ఇవ్వలేరు, రాజకీయ నాయకులు ఇవ్వలేరు, వాళ్ళకి లేదు, మరి ఎవరు ఇవ్వగలరు? అందుకే నేను పదే చెప్తాను, యేసుక్రీస్తు వారు సమాధానకర్త. మనం చూస్తాం కదా, యెషయా గ్రంథం 9:6 మరొకసారి చెప్తాను, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే పేరు. సమాధానానికి ఇవ్వటం కారణము, ఎవరికి సమాధానం కలిగినా దానికి అధిపతి ఎవరంటే దేవుడే. అంటే దేవుడే కలిగిస్తున్నాడు. వారు ఎవరైనప్పటికీ కూడా, వారి లోకము దేవుడు నమ్ముకోకపోయినా, ఎలాంటి వారైనా సరే సమాధానం నీకు కలుగుతుందంటే ఆ సమాధానానికి మాత్రం మూలము యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ సమాధానం కలుగుతుందంటే నీ ఒక మంచి పనులు కాదు, దేవుడి యొక్క మహాకృపను బట్టి సమాధానం వస్తుంది. సేవకుల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, మన వ్యక్తిగత ప్రార్థన ద్వారా దేవుడు ప్రతి కుటుంబానికి సమాధానం ఇస్తున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం.